சில பேர் ఉత్తమ పుత్రం బావరే యథార్థం చూస్తుంటాం. ఏడో పుత్రనా ఉత్తమకు పుత్ర యథార్థకు పుత్రుడంట. இன்னைக்கு உத்தமத்தை நிலைக்கணும். ఈరోజు యథార్థన నిలబడాలి. பாஸ்டர் பேசுறதுக்கு நல்லா இருக்கு பாஸ்టర్. పాస్టర్ గారు మాట్లాడడానికి బాగుంది కానీ ஆனா நடக்கதா கஷ்டம். అయ్యా మరి జీవించడమే కష్టం. உன்னால என்னால உத்தமமா இருக்குது கஷ்டம்தான். నీవు నేను ఉత్తమగా ఉండటం యథార్థం ఉండటం కష్టమే. நமக்குள்ள ஒருத்தர் இருக்கிற அவர் உத்தமமா நடத்துவார். ఆయన మనలో ఉన్నవాడు యథార్థవంతుడు. చేతులు తెరదమా. அந்த உத்தமம் தான் தேவனுடைய வார்த்தை. ఆయన యథార్థవంతుడి దేవుని యొక్క మాట. அந்த வார்த்தை தான் நம்முடைய பரிசுத்தமான வாழ்க்கையிலே உத்தமமா நடக்கின்றது. ఆ మాటే మన పరిశుద్ధమైన జీవితంలో మన యథార్థవంతులుగా చేస్తున్నది. அதுக்கு தான் வேதத்தை தேவன் நமக்கு தந்திருக்கிறார். అందుకే ఉత్తమమైన దేవుని మాటలు దేవుడు మనకి ఇచ్చాడు. உன்னால என்னால நடக்க முடியாது. ఒకవేళ నీ వల్ల నా వల్ల యథార్థంగా జీవించలేము. தேவனுடைய பரிசுத்தமான வார்த்தை தான் நம்மை உத்தமமா